దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. జీవమగల దేవుడు, బలవంతుడైన దేవుడు, నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన ప్రేమకు అంతమే లేదు. ఎంతో నమ్మదగిన దేవుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి నీ జీవితంలో ప్రభు చేసే మేళ్ళకి కృతజ్ఞత అనుభవాలు కలిగి ఉన్నావా? దావీదు తన విశ్వాసముతో ఎంతగానో ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చూసారా, మనకు ఆశ్రయము, మనకు దుర్గం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన ఎప్పుడు నీకు సహాయం చేస్తారంటే, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. చాలామంది మనకు కావలసిన వారు అన్నీ కలిగి ఉంటే వస్తారు, మన చుట్టూ వస్తారు. ఏమీ లేకపోతే మన దగ్గరికి ఎవ్వరూ రారు. ఆపదల్లో ఉన్నామంటే మనకు దూరంగా వెళ్ళిపోతారు. అదే సర్వము కలిగి ఉంటే నీకు చాలా దగ్గర అయిపోతూ ఉంటారు. చూసారా, బెల్లం ఉన్న దగ్గర సీమలు ఉంటాయంట. అలాగా నీవు అన్నీ కలిగి ఉంటే అందరూ వస్తారు. ఏమీ లేకపోతే నీకెవ్వరూ తోడుండరు. దేవుడే సహాయం. అందుకే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని మనం వింటూ ఉంటాం. కాబట్టి నీ ప్రభు నీ జీవితంలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. సహాయం అనగా ఆయన ఏ యోగ్యత లేని మనకి గొప్ప రక్షణ ఇచ్చి, పడిపోతున్న స్థితిలో వ్యాధి బాధల్లో మనం ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి పలకరించి మనకున్న కష్టాల నుండి విడిపించే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. నీ ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎంతగా నీ పట్ల కృప చూపే దేవునికి నువ్వు లోబడుతున్నావా? దేవునికి నీవు భయభక్తులు కలిగి ఉన్నావు. నీ ప్రభు ఎంతగా నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆపదల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో నీకు ఆయన దిక్కై ఉన్న దేవుడు. శత్రువైన సాతాను ఎన్ని అగ్ని బాణాలు వేసినా వాటి నుంచి విడిపించి నీకు ప్రతి విషయంలో తోడుగా ఉండే దేవుడు, గొప్ప దేవుడు, సహాయకుడు. అండి, ఎంత గొప్ప సహాయకుడిని మరి నిరీక్షణతో, నమ్మకత్వంతో, భయభక్తులు కలిగి దేవునికి లోబడుతున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? పరిశుద్ధత నీలో ఉందా? యథార్థత నీలో ఉందా? భక్తి కలిగిన జీవితం నీలో ఉందా? అలా కాకపోతే ప్రభు నిన్ను ఇష్టపడరు. ప్రభువారు నిన్ను ఇష్టపడాలంటే నీకు సహాయం చేసే దేవునికి, నీకు ఎల్లప్పుడూ తోడుగుండే దేవునికి నీ విధేయత కలిగి ఉండాలి. ప్రార్థనా పరురాలుగా ఉండాలి. ప్రార్థనా పరులుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారు. అండి, ఏ విషయంలో ఎవరు కూడా భయపడకండి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీకున్నారనేటువంటి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండి దేవుని బిడ్డ, నీవెవరివైనా దేవుడు నీ కుడి చేపట్టుకుని నడిపిస్తారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచును. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఇదిగో మా తండ్రి, మీ వాగ్దానాలు మీ బిడ్డల ఎడల ఇప్పుడే కలుగునుగాక. మీ బిడ్డలకు మీ యొక్క ప్రభువా నెమ్మది, సంతోషం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధుల్లో ఉన్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగునుగాక. అందరికీ నెమ్మది ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. అయ్యా, నువ్వు చేయలేనిది ఏమీ లేదు ప్రభువా. నువ్వు మహాదేవుడవు తండ్రి, బలవంతుడు, పరిశుద్ధుడు. నీ ప్రజల ఎడల కృప చూపి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి.
శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.